గెలుపు దక్కితే క్రెడిట్ కొట్టేయడానికి రెడీగా ఉండేవాళ్ళు ఓటమిని షేర్ చేసుకోవడానికి మాత్రం అస్సలు సిద్ధంగా ఉండరు. విజయోత్సవాలు చేసుకోవడానికి కలిసి వచ్చేవాళ్ళు పరాభవం నుంచి బయటపడే విషయంలో మాత్రం చేతులు కలపరు. ఇప్పుడు అక్కడ వైసీపీ సిచ్యువేషన్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. పార్టీని మళ్ళీ గాడిన పెట్టడం మానేసి ఒకరిపై ఒకరు నిందలేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారట అక్కడి నాయకులు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది? అంతా మీ వల్లే, ఇదంతా మీ వల్లే. తలారి రంగయ్యపై తిరుగుబాటు, కళ్యాణదుర్గంలో కయ్యాల కాపురం, చాప కింద నీరులా ఉమామహేశ్వర నాయుడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసీపీ ఇన్ఛార్జ్ తలారి రంగయ్యపై సొంత పార్టీ నాయకులే తిరుగుబావుట ఎగరేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇన్ఛార్జిగా ఈయన మా కొద్దు బాబోయ్ అంటున్నారట లోకల్ లీడర్లు, కార్యకర్తలు. అయితే సొంత పార్టీ నాయకుల నుంచే ఆయనపై ఈ స్థాయి వ్యతిరేకత రావడానికి బలమైన కారణాలే ఉన్నాయట. ఇటీవల జరిగిన కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో వైసీపీకి బలం ఉన్నప్పటికీ తలారి రంగయ్య తీరు వల్ల చైర్మన్ పీఠం కోల్పోవాల్సి వచ్చిందని వైసీపీ కౌన్సిలర్స్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం వైసీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. అలాగని తలారి రంగయ్య తప్పు చేశారని అనలేని పరిస్థితి. అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ 5 రోజులు కళ్యాణదుర్గంలోనే మకాం వేసిన ఆయన మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని చేజారకుండా ఉండేందుకు ప్రయత్నించారట. మరేం భయం లేదు, మళ్లీ మున్సిపల్ పీఠం మనదే అంటూ పార్టీ నేతలకు, కార్యకర్తలకు పెద్ద భరోసానే ఇచ్చారట. తీరా చూస్తే ఆ చైర్ కాస్త ప్రత్యర్థి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆఖరి నిమిషంలో సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లే ఇన్ఛార్జికి హ్యాండ్ ఇచ్చారట. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం నుంచి నేరుగా తలారి రంగయ్య దగ్గరికే వెళ్లి తమ అసంతృప్తిని వెళ్లగక్కారట. అధికార టీడీపీకి ధీటుగా వ్యూహం రచించడంలో ఫెయిల్ అయ్యారంటూ మొహం మీదే చెప్పేశారట. అంతా మీ వల్లే జరిగింది, మున్సిపల్ చైర్మన్ పీఠం వదులుకోవాల్సి వచ్చింది అంటూ సొంత పార్టీ నాయకులు దుమ్మెత్తిపోయడం పార్టీలో అలజడికి కారణమవుతోంది. వైసీపీ ఇన్ఛార్జిగా ఈయన మా కొద్దంటూ బహిరంగంగానే నేతలు చెప్పడం చూస్తుంటే ఇక్కడ ఆ పార్టీలో అసంతృప్తి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఈనాటిది కాదని మాత్రం అక్కడి పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. 2019 ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీ తరపున అనంతపురం ఎమ్మెల్యేగా గెలిచిన రంగయ్య 2024 ఎన్నికల్లో కళ్యాణదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అయితే టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు చేతిలో ఓటమి తప్పలేదు. ఇక్కడ ఆయన సొంత సామాజిక వర్గం బోయల ఓట్లు ఎక్కువగా ఉండడంతో కలిసొస్తుందని భావించినా ఆ పాచిక పారలేదు. అమిలినేని సురేంద్రబాబు అర్ధబలం, అంగబలం ముందు తలారి రంగయ్య నిలబడలేకపోయారు. 2024కు ముందు టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన ఉమామహేశ్వర నాయుడు టికెట్ దక్కకపోవడంతో వైసీపీ వైపు వచ్చి తలారి రంగయ్యకు మద్దతు తెలిపినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత ఉమామహేశ్వర నాయుడు సైతం సైలెంట్ అయిపోయారు. దీంతో ఇప్పుడు సురేంద్రబాబును ఎదుర్కోవడం తలారి రంగయ్య వల్ల కావడం లేదని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుత కళ్యాణదుర్గం వైసీపీలో ఉమామహేశ్వర నాయుడు వర్గం ఒకటైతే ఇన్ఛార్జ్ తలారి రంగయ్య వర్గం మరొకటిగా ఉంది. ఈ ఇద్దరు నేతల మధ్య గ్యాప్ బాగా పెరగడం వల్లే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీని నడపడంలో తలారి రంగయ్య ఫెయిల్ కావడంతో కళ్యాణదుర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఉమామహేశ్వర నాయుడిని నియమించాలని అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది. దీనికి తోడు రాయలసీమలో రాబోయే ఎన్నికల్లో ఒక్కచోటైనా కమ్మ సామాజిక వర్గానికి సీట్ ఇవ్వాలని వైఎస్ జగన్ భావిస్తున్నారట. అది కళ్యాణదుర్గమే కావచ్చనే చర్చ పార్టీలో జరుగుతోంది. అందుకే ఆ సామాజిక వర్గానికి చెందిన ఉమామహేశ్వర నాయుడిని కళ్యాణదుర్గంలో యాక్టివ్ చేస్తున్నారని జిల్లా వైసీపీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. అయితే కళ్యాణదుర్గంలో అత్యధికంగా ఉన్న బోయ సామాజిక వర్గ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ఆ వర్గానికి చెందిన రంగయ్యను తొలగించి ఉమామహేశ్వర నాయుడికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే సీమలో అత్యధికంగా ఉన్న ఆ వర్గంలో వైసీపీపై వ్యతిరేకత పెరగచ్చనే పునరాలోచన కూడా వైసీపీ హైకమాండ్ చేస్తోందట. వాస్తవానికి కళ్యాణదుర్గంలో వైసీపీ ఇన్ఛార్జి తలారి రంగయ్యకు బోయ సామాజిక వర్గం అనే క్యాస్ట్ కార్డు తప్ప కలిసొచ్చే అంశాలేవీ కనిపించడం లేదట. ఉమామహేశ్వర నాయుడుతో గ్యాప్ ఏర్పడడం, క్యాడర్ కూడా అసంతృప్తిగా ఉండడం ఆయనకు మైనస్ గా మారిపోయాయి. అయితే ఒక్క ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటానని, పనితీరు మెరుగుపరుచుకుంటానని ఇటీవల అధినేత వైఎస్ జగన్ కలిసి విన్నవించుకున్నారట రంగయ్య. కానీ ఇంతలో సొంత పార్టీ నాయకులు ఆయనకు షాక్ ఇచ్చారట. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో వైసీపీ కౌన్సిలర్లు ప్రత్యర్థికి మేలు చేసేలా వ్యవహరించారు. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబును విమర్శించాలంటే రంగయ్య ఏకంగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లు పెట్టాల్సిన పరిస్థితి ఉందట.
ఇటీవల ఓ యువకుడి అనుమానాస్పద మృతి కేసులోనూ రంగయ్య అబాసుపాలయ్యారని టాక్ ఉంది. యువకుణ్ణి టీడీపీ నేతలే హత్య చేశారంటూ ఆరోపించిన రంగయ్య ఆధారాలు చూపాలంటూ పోలీసులు నోటీసులిచ్చేసరికి నాలుక మడతెట్టేశారట. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మెజార్టీ ఉన్న పార్టీని గెలిపించుకోలేకపోవడం తలారి రంగయ్యను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఆయన తీరుతో విసిగెత్తిన వైసీపీ కౌన్సిలర్లే చైర్మన్ ఎన్నిక రోజు కౌన్సిల్ మీటింగ్ కు గైర్హాజరయ్యారట. ఇది హైకమాండ్ దృష్టిలో ఇన్ఛార్జిని మరింత మైనస్ చేసింది. సొంత పార్టీ నాయకులు ఇలా ఎదురు తిరగడంతో ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో ఉన్నారట రంగయ్య. ఇదే అవకాశంగా వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు రంగయ్య వ్యతిరేక వర్గాన్ని కూడగట్టి చాప కింద నీరులా బలపడుతున్నారట. మరి కళ్యాణదుర్గంలో పరిస్థితిని వైసీపీ హైకమాండ్ ఎలా చక్కబెడుతుందో చూడాలి.